Hello, friends, and my dear young lawyers, junior lawyers. ఈరోజు మరికొన్ని సెంటెన్స్లు క్లయింట్తో మాట్లాడేటప్పుడు ఉపయోగపడే సెంటెన్స్లు ఈరోజు డిస్కస్ చేద్దాం. ఓకేనా? వెల్కమ్ టు విజయానంద్ ఎడ్యుహబ్ ఛానల్. మన ఇంతవరకు ఏంటంటే బేసిక్గా అసలు కోర్టులో గౌరవంగా ఎలా మాట్లాడాలి, తర్వాత సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎలా చేసుకోవాలనేది 2వ క్లాస్లో చెప్పుకున్నాం. బేసిక్ సెంటెన్సెస్ కూడా డిస్కస్ చేసాం. ఈరోజు మనం ఏంటంటే ఒక క్లయింట్తో మాట్లాడేటప్పుడు ఎలాంటి సెంటెన్స్లు అవసరం అవుతాయి, ఓకేనా? అవి ఈరోజు చూద్దాం. అంటే మీ దగ్గరికి న్యాయం కోసం ఎవరైతే మిమ్మల్ని అప్రోచ్ అవుతారో వాళ్ళని మీరు అడగాల్సిన ప్రశ్నలు ఎక్కువగా ఇక్కడ క్వశ్చన్స్ అవసరం అవుతాయి. ఎందుకంటే క్వశ్చన్ మనకి ఎలాంటి ఆన్సర్ కావాలో దాన్ని బట్టి మన క్వశ్చన్ ఉండాలి. అది ఒక క్వశ్చన్ టెక్నిక్. అది మనకి ఏ సమాచారం కావాలంటే దానికి సరైన ప్రశ్న అడిగితేనే మనకు ఆ సమాధానం వస్తుంది. ప్రశ్నను బట్టి సమాధానం ఉంటుంది. కాబట్టి సమాధానం మనకి ఏది కావాలో ప్రశ్న అడిగే వాళ్ళు ఏంటి అర్థం చేసుకోవాలంటే మనకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలి దానికి ఖచ్చితమైన కరెక్ట్ క్వశ్చన్ వేస్తేనే మనకు ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి ఇది ఇట్స్ ఎ వెరీ గుడ్ టెక్నిక్ అండ్ యూ నీడ్ టు డెవలప్ దట్ క్వశ్చనింగ్ టెక్నిక్. సో ఇవాళ ఒకసారి క్లయింట్తో ఇంటరాక్షన్ అప్పుడు ఎలాంటి క్వశ్చన్స్ అవసరం అవుతాయి అనేది ఒకసారి చూద్దాం. మోస్ట్లీ WH క్వశ్చన్స్. లాంగ్వేజ్లో, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీరు నా ముందు క్లాసులో వినుంటే క్వశ్చన్స్ 2 టైప్స్ అని చెప్పాను. ఎస్ నో టైప్ క్వశ్చన్స్, WH క్వశ్చన్స్ అని. ఎక్కువగా WH క్వశ్చన్స్ ఇక్కడ యూజ్ఫుల్గా ఉంటాయన్నమాట. ఒకసారి చూసేద్దాం అయితే మరి. చూడండి, ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యాయం కోసం వచ్చిన వాళ్ళని అడిగే క్వశ్చన్స్ అసలు ఎప్పుడు జరిగింది చూడండి. ఏదో ఒక దొంగతనమో, లేకపోతే ఆస్తి విషయంలో మోసం జరగడమో, లేకపోతే కొట్టుకోవడమో, ఓకే, ఇలాంటిది ఉంటాయి. సో అవి ఎప్పుడు జరిగాయి ముందు ఫస్ట్ వేసే క్వశ్చన్, వెన్ డిడ్ దిస్ ఇన్సిడెంట్ అక్కర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడికి వచ్చిన వాళ్ళు ఏంటి, ఆ విషయం జరిగిపోయిన తర్వాత చెప్పడానికి వస్తారు. కాబట్టి అడిగే ప్రశ్నలన్నీ కూడా పాస్ట్ టెన్స్లో ఉంటాయి. వాళ్ళు చెప్పే ఆన్సర్లన్నీ కూడా మ్యాక్సిమం పాస్ట్ టెన్స్లోనే ఉంటాయి. అదొక గమనించండి, గుర్తుపెట్టుకోండి. సో క్వశ్చనింగ్ ఎలా ఉండాలి, పాస్ట్లో ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఎవరెవరు ఉన్నారు, అసలు ఏం పోయింది అంటే ఇవన్నీ చూసారు. ప్రశ్నలన్నీ కూడా పాస్ట్, గతం గురించి అడుగుతాయి కాబట్టి పాస్ట్ టెన్స్లోనే ఉండాలి. సో వెన్ డిడ్ దిస్ ఇన్సిడెంట్ అక్కర్. ప్రతి క్వశ్చన్లో కూడా ఒక WH వర్డ్ ఉంటుంది, ఒక ఆక్సిలరీ వెర్బ్ ఉంటుంది, హెల్పింగ్ వెర్బ్, దెన్ మెయిన్ వెర్బ్ ఉంటుంది. అది ఆల్మోస్ట్ స్ట్రక్చర్ అలాగే ఉంటుంది. చూడండి, వెన్ ఎప్పుడు, డిడ్ దిస్ ఇన్సిడెంట్ అక్కర్ ఇది హెల్పింగ్ వెర్బ్, పాస్ట్ ఫామ్లో ఇదే టెన్స్ తెలియజేస్తుంది, పాస్ట్ ఫామ్లో ఉంటుంది. అక్కర్ అనేది మెయిన్ వెర్బ్. అక్కర్ అంటే జరగడం అనమాట. ఈ ఇన్సిడెంట్ అంటే ఈ సంఘటన ఎప్పుడు జరిగింది అది కావాలి, ఫస్ట్ వివరం ఎప్పుడు జరిగింది. నెక్స్ట్, హూ వర్ ద విట్నెసెస్ ప్రెజెంట్. హూ వర్ ఎవరు, హూ వర్ ది విట్నెసెస్ సాక్షులు ఎవరు అప్పుడు హాజరై ఉన్నవారు. అది జరిగినప్పుడు అక్కడ సాక్షులు ఎవరున్నారు అక్కడ, ఓకే, అదే కదా అడగాలి. ఇప్పుడు జరిగింది, అక్కడ ఎవరైనా ఉన్నారా, సాక్షులు ఎవరైనా ఉన్నారా చూసిన వాళ్ళు. ఎందుకంటే సాక్షులు ఉంటేనే కదా కేసుకి బలం ఉంటుంది. కాబట్టి సాక్షులు ఎవరైనా ఉన్నారా అనేది నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్, డూ యూ హ్యావ్ ఎనీ రిటర్న్ ప్రూఫ్. ఇది జరిగిపోయింది కదా, నీ దగ్గర ఉందా లేదా అని అడగడం. ఆధారాలు ఏమైనా ఉన్నాయా, రిటర్న్ రాయబడినటువంటి రాతపూర్వకంగా ఉన్నటువంటి ఆధారాలు ఏమైనా, ప్రూఫ్ అంటే సాక్ష్యం కదా, సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా నీ దగ్గర. డూ యూ హ్యావ్, ఇందాక నేను చెప్పినట్టుగా ఇది WH క్వశ్చన్. ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ నీ దగ్గర ఉన్నాయా అంటే క్లయింట్ ఏమని చెప్తాడు, ఉన్నాయంటే ఎస్ అంటారు, లేవంటే నో అంటారు. అందుకే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ని ఎస్ నో క్వశ్చన్ అంటారు. సో పాస్ట్ గురించి కాదు, ప్రస్తుతం నీ దగ్గర ఉన్నాయని అడగడం కాబట్టి ఇది ప్రెజెంట్లోనే, సింపుల్ ప్రెజెంట్లో ఉంటుంది. డూ యూ హ్యావ్ ఎనీ రిటర్న్ ప్రూఫ్. ఇక్కడ కూడా మెయిన్ వెర్బ్ ఏంటి, హ్యావ్. క్వశ్చనింగ్లోకి వచ్చేటప్పటికి ఎప్పుడు కూడా హెల్పింగ్ వెర్బ్ లేదా ఆక్సిలరీ వెర్బ్ ముందుకు సెపరేట్ అయిపోతుంది. కాబట్టి ఇది ప్రెజెంట్లో ఉంది, దీన్ని బట్టి మనం టెన్స్ చెప్తాం, దీన్ని బట్టి కాదు. ఇది డూ, డిడ్, డన్. డూ ప్రెజెంట్ కాబట్టి డూ యూ హ్యావ్ ఎనీ రిటర్న్ ప్రూఫ్. ఎలాంటి రాతపూర్వక ఆధారాలైనా నీ దగ్గర ఉన్నాయా. నెక్స్ట్ చూడండి, హ్యావ్ యూ ఫైల్డ్ ఎనీ కంప్లైంట్ బిఫోర్. ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది, హ్యావ్ వచ్చింది కాబట్టి.
హ్యావ్ యూ ఫైల్డ్ ఎనీ కంప్లైంట్ బిఫోర్? మన ముందు క్లాసుల్లో నేను చెప్పాను, కంప్లైంట్కి ఫైల్డ్ అనే వస్తుందని. కేస్ ఫైల్ చేస్తాము, కంప్లైంట్ ఫైల్ చేస్తాము, ఓకే, దాన్ని ఫైలింగ్ అంటారు. ఆ వెర్బ్ దాంతో కొలికేట్ అవుతుంది కాబట్టి ఫైల్డ్ అనే పెట్టాలి. హ్యావ్ యూ ఫైల్డ్ ఎనీ కంప్లైంట్ బిఫోర్? ఇంతకు ముందు ఏమైనా, అంటే నా దగ్గర రావడానికి ఎవరికి మధ్యన ఇంటరాక్షన్ ఇది? లాయర్కి క్లయింట్కి మధ్యన. సో లాయర్ గారు అడుగుతున్నారు, నా దగ్గర రావడానికి ముందు నువ్వు ఇంతకుముందు ఏమైనా కంప్లైంట్ ఏమైనా ఫైల్ చేసావా? ఏదో పోలీస్ స్టేషన్లో ఎక్కడన్నా కంప్లైంట్ ఫైల్ చేసావా? ఓకే, ఇవి సమాచారం తెలుసుకోవడానికి అడిగే ప్రశ్నలు. తర్వాత కొన్ని క్లయింట్కి సలహాలు కూడా ఇస్తారు వాళ్ళు వచ్చిన తర్వాత, విషయం తెలుసుకున్న తర్వాత అడ్వైజింగ్ ద క్లయింట్, సలహాలు కూడా చెప్పవలసి ఉంటుంది. ఓకే, సలహాలు క్వశ్చన్లా ఉండవు కదా, సమాచారం కోసం అడిగే మాత్రమే క్వశ్చన్స్లా ఉంటాయి, కానీ సలహాలు క్వశ్చన్లా ఉండవు, అవి సెంటెన్స్ రూపంలోనే ఉంటాయి. ఐదర్ డిక్లరేటివ్ సెంటెన్స్ ఉంటుంది లేదా ఇంపరేటివ్ సెంటెన్సెస్. ఓకే, రిక్వెస్ట్లు ఆర్ సజెషన్స్ అని ఉంటాయి. ప్లీజ్ ప్రొవైడ్ కంప్లీట్ డీటెయిల్స్, ఇక్కడ ఏముంది చూడండి, రిక్వెస్ట్. ప్లీజ్ ప్రొవైడ్ కంప్లీట్ డీటెయిల్స్, నాకు వివరాలన్నీ కూడా ప్రొవైడ్ చేయండి. ఇక్కడ ఎవరు ఏమిటి లేదు, ఖచ్చితంగా ఎదురుగుండా ఎవరుంటే వాళ్ళది అండర్స్టూడ్. నువ్వు ప్రొవైడ్ చేయని, నువ్వు అనక్కర్లే, యూ అనక్కర్లే. ప్లీజ్ ప్రొవైడ్ కంప్లీట్ డీటెయిల్స్, నాకు వివరాలన్నీ కూడా అన్నిటిని కూడా ఇవ్వాలి ఇయ్యి అని. నెక్స్ట్, వీ నీడ్ స్ట్రాంగ్ ఎవిడెన్స్ టు ప్రొసీడ్, మనకి బలమైన ఆధారం కావాలి ముందుకు వెళ్ళాలంటే. ఈ కోర్టులో కేసులో ప్రొసీడ్ అవ్వాలంటే, అంటే ప్రొసీడ్ అంటే ఏంటి, ముందుకెళ్ళడం. కేసు ముందుకు వెళ్ళాలంటే స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉండాలి, బలమైన ఆధారాలు ఉండాలి, ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్, ఐ విల్ ప్రిపేర్ ద కేస్ బేస్డ్ ఆన్ యువర్ ఫ్యాక్ట్స్. ఐ విల్ ప్రిపేర్ ద కేస్, నేను కేసుని రెడీ చేస్తాను. ఎలాగా? బేస్డ్ ఆన్ యువర్ ఫ్యాక్ట్స్. బేస్డ్ అంటే ఆధారంగా. ఏ ఆధారంగా? నీవు ఇచ్చిన ఫ్యాక్ట్స్, ఏవైతే నిజాలు నువ్వు చెప్తావో వాటి ఆధారంగా నేను కేసుని ప్రిపేర్ చేస్తాను అని చెప్పటం. నెక్స్ట్, ఇందులోనే అడ్వాన్స్డ్ కొన్ని ఉన్నాయి, కొంచెం నెక్స్ట్ హయ్యర్ లెవెల్ సెంటెన్స్లు ఉన్నాయి. అవేంటో ఒకసారి చూడండి. కైండ్లీ ప్రొవైడ్ ఎ క్రోనలాజికల్ అకౌంట్ ఆఫ్ ది ఈవెంట్స్. కైండ్లీ అంటే దయచేసి, అంటే వచ్చిన క్లయింట్ కూడా చాలా ఆనరబుల్ పర్సన్, వెరీ వెరీ విఐపీలు వచ్చారు అనుకోండి, వాళ్ళతో మామూలుగా కామన్ మ్యాన్తో మాట్లాడినట్టుగా మాట్లాడితే అవ్వదు. కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం, డ్యూ రెస్పెక్ట్ ఇస్తూ కూడా మాట్లాడాలి. అలాంటప్పుడు కైండ్లీ ప్రొవైడ్, దయచేసి నాకు ఇవ్వండి. ఏంటి? ఏ క్రోనలాజికల్ అకౌంట్ ఆఫ్ ది ఈవెంట్స్. క్రోనలాజికల్ అంటే ఒక సీక్వెన్షియల్ ఆర్డర్ అనమాట. ఏది ముందు జరిగింది, ఏది తర్వాత జరిగింది, తర్వాత ఏం జరిగింది, తర్వాత ఏం జరిగింది అనేది ఒక ఆర్డర్ అనమాట. అంటే డేట్ వైజ్గా లేదా టైం వైజ్గా ముందు నుంచి చివరి వరకు ఒక వరుస క్రమంలో నాకు జరిగిన ఈవెంట్స్ అన్నిటి గురించిన వివరాలు దయచేసి నాకు ఇవ్వండి అని చెప్పడం. అంటే అడ్వాన్స్డ్ అంటే మోర్ పొలైట్గా మాట్లాడడం అనమాట. నెక్స్ట్, ఆర్ దేర్ ఎనీ కాంటెంపరేనియస్ రికార్డ్స్ టు సబ్స్టాన్షియేట్ యువర్ క్లెయిమ్. ఇది ఎస్ నో క్వశ్చన్. నీ దగ్గర ఏమైనా కాంటెంపరేనియస్ అంటే అది ఈ సంఘటన జరిగేటప్పుడు అప్పుడు అవైలబుల్గా ఉన్న సాక్ష్యాలు. అంటే కాంటెంపరేనియస్ అనేది పూర్తిగా లీగల్ వర్డ్ అనమాట. యాక్చువల్గా కాంటెంపరీ అనేది కూడా మనం వాడుకోవచ్చు, సమకాలీనమైన అంటాం కదా, అంటే రెండు ఒకే కాలంలో జరగడం అనమాట. అంటే సపోజ్ ఒక యాక్సిడెంట్ అయింది అనుకుందాము, యాక్సిడెంట్ అయ్యేటప్పుడు పక్క నుంచి ఇంకొక లారీ వెళ్ళిపోతూ ఉండొచ్చు, అలాగా. లేదా అక్కడ ఎవరైనా కొంతమంది కూర్చుని ఫుట్పాత్ మీద మాట్లాడుకుంటూ ఉండుండొచ్చు. అంటే ఇది జరుగుతున్నప్పుడు ఇంకోటి జరుగుతుంటుంది అనమాట. ఇలా రెండు ఒకేసారి జరిగినప్పుడు సంఘటనా స్థలంలో దాన్ని కాంటెంపరీ అనేది జనరల్ ఇంగ్లీష్లో వాడేది, బట్ లీగల్ టెర్మినాలజీలో దాన్ని కాంటెంపరేనియస్ అంటారు. సో ఆర్ దేర్ ఎనీ కాంటెంపరేనియస్ రికార్డ్స్, అలాంటి అదే సమయంలో జరిగిన వాటికి సంబంధించిన రికార్డ్స్ ఏమైనా ఉన్నాయా? దేనికి? సో టు సబ్స్టాన్షియేట్ యువర్ క్లెయిమ్, నువ్వేదైతే క్లెయిమ్ చేస్తున్నావో న్యాయం కావాలని, దానికి మరింత బలాన్ని ఇస్తాయి. బలాన్నిచ్చే
రికార్డ్స్ ఏమైనా ఉన్నాయా, అదే టైంలో కాంటెంపరేనీస్గా జరిగాయి అని చెప్పడానికి ఏమైనా ఆధారాలు, రికార్డ్స్ నీ దగ్గర ఉన్నాయా అని అడగటం అనమాట. ఓకే, నెక్స్ట్, హ్యావ్ యూ ఇనిషియేటెడ్ ఎనీ ప్రయర్ లీగల్ ప్రొసీడింగ్స్ ఇన్ దిస్ రిగార్డ్? ఇనిషియేట్ అంటే స్టార్ట్ చేయడం. హ్యావ్ యూ ఇనిషియేటెడ్, ఇది కూడా ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో ఉంది, హ్యావ్ తో స్టార్ట్ అయింది కాబట్టి. హ్యావ్ యూ ఇనిషియేటెడ్ ఎనీ ప్రయర్, ప్రయర్ అంటే ముందు, ఇంతకు ముందు, ప్రయర్ లీగల్ ప్రొసీడింగ్స్, న్యాయానికి సంబంధించి ఎలాంటి ప్రొసీడింగ్స్ అయినా నువ్వు ఆల్రెడీ స్టార్ట్ చేసావా ఈ కేసు విషయంలో? అంటే ఇందాకలా కూడా వచ్చింది కదా ఒక సెంటెన్స్, ఏమైనా కంప్లైంట్ ఫైల్ చేసావా నా దగ్గర రావడానికి ముందు. సేమ్ అదే నెక్స్ట్ అడ్వాన్స్డ్ లెవెల్లో అడగాలంటే ఈ విధంగా అడగచ్చు. ఎక్స్క్యూజ్ మీ. హ్యావ్ యూ ఇనిషియేటెడ్, ఇనిషియేట్ చేయడం అంటే ఏం చెప్పాను, మొదలు పెట్టడం అనమాట. ఎనీ ప్రయర్, ప్రయర్ అంటే ముందు, ప్రయర్ లీగల్ ప్రొసీడింగ్స్ ఇన్ దిస్ రిగార్డ్ అంటే ఈ విషయంలో నువ్వు ఇంతకు ముందు ఏమైనా లీగల్ ప్రొసీడింగ్స్ ఏమైనా ఇనిషియేట్ స్టార్ట్ చేసావా, ఇనిషియేట్ చేసావా అని అడగడం. నెక్స్ట్, ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ ఆల్ మెటీరియల్ ఫ్యాక్ట్స్ ఆర్ డిస్క్లోజ్డ్ వితౌట్ ఒమిషన్. ప్లీజ్ ఎన్ష్యూర్, ఇక్కడ కూడా రిక్వెస్టే, చెప్పే విషయాన్ని ప్లీజ్ పెడితే ఆల్మోస్ట్ అది రిక్వెస్ట్ అయిపోతుంది, అవతల మనిషి దాన్ని గౌరవంగా భావిస్తారు, వెంటనే పనులు జరుగుతాయి. ఎందుకంటే ప్లీజ్ అండ్ థ్యాంక్ యూ ఆర్ ద కీవర్డ్స్ ఫర్ ఏ హ్యాపీ లైఫ్, అది ఎవరికైనా వర్తిస్తుంది. సో ప్లీజ్ ఎన్ష్యూర్, ఖచ్చితంగా నిర్ధారించుకోండి. ఏమిటి నిర్ధారించుకోమంటున్నారు? ఆల్ ది మెటీరియల్ ఫ్యాక్ట్స్, ఏవైతే ఫ్యాక్ట్స్ నాకు చెప్తున్నారు, ఊహించి చెప్పినావు కాదు, ఓకే, నిజాలు, ఖచ్చితమైన ఆధారాలతో ఉన్నటువంటి నిజాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాకు డిస్క్లోజ్ చేయండి. అంటే డిస్క్లోజ్ చేయడం అంటే ఓపెన్ చేయడం, ఓపెన్గా చెప్పండి, ఏది దాచకుండా, వితౌట్ ఒమిషన్, ఏది వదిలేకుండా, ఏది దాచకుండా అన్నీ నాకు ఓపెన్గా అన్నీ చెప్పారా, చెప్పినట్లుగా మీరు నిర్ధారించుకోండి. ఒకవేళ ఏమైనా ఉంటే మళ్ళీ చెప్పండి. ఎందుకంటే లాయర్ దగ్గర ఏ విషయాలు దాచినా కూడా కేసుకి బలం ఉండదు, అన్ని విషయాలు చెప్తే మాత్రమే వాళ్ళు సరైన న్యాయం చేయగలుగుతారు. కాబట్టి ఈ విధమైన సెంటెన్స్ వాడచ్చు. ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ ఆల్ మెటీరియల్ ఫ్యాక్ట్స్ ఆర్ డిస్క్లోజ్డ్ వితౌట్ ఒమిషన్. ఒమిషన్ అంటే వదిలిపెట్టడం, వితౌట్ అంటే వదిలిపెట్టకుండా, ఏది వదిలేకుండా అన్నీ నాకు ఓపెన్గా నిజాలన్నీ కూడా నిజాలన్నీ నాకు చెప్పారా ఒకసారి ఎన్ష్యూర్ చేసుకోండి. ఏమైనా ఉండిపోతే అలా అంటే ఏంటి, అయ్యో మర్చిపోయాను నేను, ఇలా జరిగింది కదా అని మరొకటి ఎవిడెన్స్ కూడా వాళ్ళకి లాయర్ దగ్గర ఆ మాటకి ధైర్యం వచ్చి మరిన్ని వివరాలు కూడా చెప్పేదానికి అవకాశం ఉంది. అలా చెప్పడం వల్ల వాళ్ళకి న్యాయం చేయడానికి కూడా తగిన ప్లాన్ లాయర్ గారు చేసుకుంటారు, కేసును కూడా ప్రిపేర్ చేసుకుంటారు. ఇలాగా క్లయింట్తో ఇంటరాక్షన్ చేసేటప్పుడు సింప్లర్ లెవెల్లో కొన్ని సెంటెన్స్లు చెప్పాను, అలాగే కొన్ని సజెషన్ ఇవ్వడానికి ఎలాంటి సెంటెన్స్లు వాడాలో చెప్పాను, అలాగే మరిన్ని అడ్వాన్స్డ్ సెంటెన్స్లు కూడా మనం డిస్కస్ చేసాం. ఓకేనా? మరొకసారి నెక్స్ట్ క్లాస్లో మరొక కాంటెక్స్ట్లో ఎలాంటి సెంటెన్స్లు యూస్ఫుల్గా ఉంటాయో వాటిని డిస్కస్ చేద్దాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి, అలాగే షేర్ చేయండి, ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు కామెంట్ ఇన్ ది కామెంట్ బాక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.